హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 2 కంపెనీస్ నుండి మనకి ఇంటర్న్ జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. 6 నెలల పాటు మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఒక జాబ్కి వచ్చేసి ఆన్ సైట్ ట్రైనింగ్ ఉంటుంది, ఒక జాబ్కి వచ్చేసి రిమోట్ లొకేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ట్రైనింగ్ ఇస్తున్నారు. 6 మంత్ పాటు ట్రైనింగ్లో మీకు 5,000 నుండి 15,000 వరకు కంపెనీ బట్టి స్టైఫండ్ అనేది కూడా ఇస్తారు. తర్వాత ఫుల్ టైం జాబ్ వస్తుంది. పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో 2 లింక్స్ మెన్షన్ చేశాను, అప్లికేషన్ చేసుకోండి. సో ఫస్ట్ కంపెనీ వచ్చేసి సూపర్ ప్రొక్యూర్ కంపెనీ నుండి మనకి హ్యూమన్ రిసోర్సెస్ ఇంటర్న్ అనే జాబ్ రోల్ కోసం రిమోట్ లొకేషన్ కింద వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ సూపర్ ప్రొక్యూర్ కంపెనీలో ఫుల్ టైం జాబ్ రోల్ కోసం కన్వర్ట్ అయ్యే విధంగా హ్యూమన్ రిసోర్సెస్ ఇంటర్న్ రోల్ కోసం జాబ్ హైరింగ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు హ్యూమన్ రిసోర్స్ టీంలో వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. లొకేషన్ వచ్చేసి రిమోట్, అంటే వర్క్ ఫ్రమ్ హైబ్రిడ్ లొకేషన్స్ కింద అయితే ఉంటుంది. సూపర్ ప్రొక్యూర్ వచ్చేసి లుకింగ్ ఫర్ ప్రోయాక్టివ్ అండ్ డీటెయిల్డ్ ఓరియంటెడ్ హెచ్ఆర్ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. సపోర్ట్ అవర్ రిక్రూట్మెంట్ అండ్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కింద మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఎక్సలెంట్ ఆపర్చునిటీ గెయిన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎండ్ టు ఎండ్ రిక్రూట్మెంట్ అండ్ హెచ్ఆర్ ఆపరేషన్స్ మీద మీకు ప్రొఫెషనల్ స్కిల్స్ అనేది కూడా బిల్డ్ అవ్వడం జరుగుతుంది. రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే డ్రాఫ్ట్ డీటెయిల్డ్ రోల్ స్పెసిఫిక్ జాబ్ డిస్క్రిప్షన్, పోస్ట్ జాబ్ ఓపెనింగ్స్ ఆన్ వేరియస్ జాబ్ బోర్డ్స్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, screen applications based on pre-defined criteria and shortlist potential candidates, conduct initial HR interview to assess candidate suitability, the role and coordinate subsequent interview rounds and shortlisted candidates కి ఇలా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. తర్వాత డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ప్రిపేర్ అండ్ మేనేజ్ నెసెసరీ డాక్యుమెంట్ ఫర్ ఆన్బోర్డింగ్ న్యూ ఎంప్లాయీస్, క్రియేటింగ్ అండ్ మెయింటైనింగ్ ది ఎంప్లాయీ డేటాబేస్ ఫర్ యాక్యురేట్ అప్ టు అప్డేట్ రికార్డ్స్ కావచ్చు, సపోర్టింగ్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఆల్ డాక్యుమెంట్స్ కంప్లైంట్స్ బేస్ చేసుకొని వర్క్ చేయాలి. దాంతోపాటు ఎంప్లాయీస్ ఎంగేజ్మెంట్ మీద కూడా వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేస్తున్నారు అనమాట. తర్వాత జాబ్ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే మీకు ఎక్స్పీరియన్స్ ఇన్ రిక్రూట్మెంట్ అండ్ గుడ్ అండర్స్టాండింగ్ ఫుల్ సైకిల్ రిక్రూట్మెంట్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. స్ట్రాంగ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నట్టయితే కనుక హెచ్ఆర్ సైడ్ ఏమైనా ఈ డొమైన్లో పర్టికులర్గా జాబ్స్కి ట్రై చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఫెమిలియర్ విత్ హెచ్ఆర్ఐఎస్, ఏటీఎస్ అండ్ రెజ్యూమ్ డేటాబేసెస్ మీద మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. డీటెయిల్డ్ అండ్ ఎబిలిటీ టు వర్క్ మల్టీ టాస్క్ అనమాట. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ ఈ యొక్క ఫ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క ఆపర్చునిటీ మీరు గ్రాప్ చేసుకోవచ్చు. అదర్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇంటర్న్షిప్ డ్యూరేషన్ 6 మంత్ పాటు ఉంటుంది. స్టైఫండ్ వచ్చేసి 5,000 ఫర్ మంత్ ఫిక్స్డ్ స్టైఫండ్ ఇస్తారు. సెకండ్ కంపెనీ వివరాలు కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేను, బట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది, అక్కడ మీరు డీటెయిల్ చూసి అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.